శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవాయ నమ. జగత్ సృష్టి కారణ సంబంధితమైనటువంటి విషయాల్లో మనం చెప్పబోయేటువంటి విషయంలో సృష్టి కాల ప్రమాణం, అనాది కాలం, తర్వాత నహీం, అహోం, తర్వాత శూన్యము, తర్వాత ఓంకారము. ఈ యొక్క ఓంకారం తర్వాత ఓంకార శబ్ద సంభూతం పంచశీర్షం దశద్భుజం విశ్వకర్మ ప్రభో దేహి నదం పిశ్చత్తురాయు న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రశ్చ తారకాః సర్వశూన్య నిరాలంభో స్వయంభూ విశ్వకర్మణ. స్వయంభూ వై విశ్వకర్మ మహాదేవులు ఈ యొక్క సృష్టి క్రమాన్ని క్రమబద్ధీకరించడానికి అనాది విరాట్ విశ్వకర్మ వైశ్వకర్మని యొక్క ఆజ్ఞతో ఈ యొక్క సృష్టి కార్యకలాప సిద్ధాంతాన్ని అనుసరించి ఆయన ఈ 72,000 కోట్ల బ్రహ్మాండాల్లో ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి భూమండలం, ఆ భూమండలం పైన ఆయన యొక్క ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవుల యొక్క పంచవదనములైనటువంటి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పుర, ఈశాన ముఖముల నుండి మనుబ్రహ్మ, మయబ్రహ్మ, తుష్టుబ్రహ్మ, శిల్పిబ్రహ్మ, విశ్వజ్ఞ పంచ పరబ్రహ్మర్షులు లేదా సానగ, సనాతన, అహభూన, ప్రత్న, సుపర్ణ పంచపరబ్రహ్మర్షులు. ఈ యొక్క సానగ, సనాతన, అహభూన, ప్రత్న, సుపర్ణ పంచపరబ్రహ్మర్షుల వారి యొక్క వంశస్థులైనటువంటి విశ్వకర్మ వంశీయులు లేదా విశ్వవంశీయులు, విశ్వబ్రాహ్మణులు, వైశ్వకర్మణులు, ప్రథమ బ్రాహ్మణులు, నిర్గుణ బ్రాహ్మణులు, అదేవిధంగా విశ్వకర్మ బ్రాహ్మణులు అని చెప్పి ఈ యొక్క వేద ప్రమాణ ధర్మాల్లో ప్రతి ఒక్క చోట వైశ్వకర్మణుల గురించి ప్రస్తావించబడి ఉంటుంది. ఈ యొక్క పంచపరబ్రహ్మర్షుల యొక్క వంశీయులైనటువంటి వారికి అనుసంధానంగా ఎట్లా ప్రకృతిలో నుంచి ఉద్భవించి పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి దేహస్వరూపాలుగా విశ్వవంశీయులు, నిర్గుణ బ్రాహ్మణులనియు, అదేవిధంగా శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులనియు, ఈ యొక్క శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులు వారి యొక్క అవసరార్థంగా వారి యొక్క స్థితికి అనుగుణంగా ప్రకృతి శక్తుల్ని సృష్టించుకొని ఆ ప్రకృతి శక్తులను వారి సిద్ధాంతాలకు అనుగుణంగా నడిపించడానికి ఆ యొక్క పరిపాలనా వ్యవస్థను గురించి పంచమూర్తులను సృజించుకుని ఆ పంచమూర్తుల ద్వారా ఉద్భవించినటువంటి దేవీ దేవతలు వారి యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి వారి ద్వారా ఉద్భవించినటువంటి వారు ప్రజలు. ఈ యొక్క శుద్ధాంతఃకరణ గుణం అంటే ప్రకృతి తర్వాతనే ఉద్భవించినటువంటి పంచమూర్తులు, ప్రకృతి తర్వాతనే అంటే విశ్వ ఆవిర్భావ తరుణం తర్వాతనే ఆవిర్భవించినటువంటి దేవతలు, తద్వారా ఆ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ఊర్ధ్వస్థితి లేదా ఊర్ధ్వస్థితిలో ఉన్నటువంటి ఈ కొన్ని పురాణోక్తమైనటువంటి సిద్ధాంతాలు చెప్తున్నట్టుగా ప్రథమ లింగోద్భవ సమయంలో జరిగినటువంటి విష్ణువు, బ్రహ్మ ఈ విధంగా గుణ సంబంధితంగా వారు ఈ ఇంకా ఎవరు లేరన్నట్టుగా అట్లా శివపురాణాది, విష్ణు పురాణాది ఇత్యాదులన్నీ కూడా చెప్తున్నట్లుగా ఈ యొక్క ప్రకృతి ఉద్భవం తర్వాతనే వారి యొక్క ఉద్భవం జరిగింది అనటానికి ఇది ఒక మనకు ఉదాహరణ. అదేవిధంగా ఈ ప్రకృతి శక్తులతో అనుసంధానంగా ఆ బ్రహ్మ యొక్క సంకల్ప మాత్రం చేత అంటే విశ్వకర్మ పరబ్రహ్మతత్వం జ్ఞానస్వరూపమని విశ్వంతో ఉండి విశ్వానికి శక్తిని ధారపోసి విశ్వ ఆవిర్భావ కారణ బ్రాహ్మణ వంశస్థులైనటువంటి నిర్గుణ సంపన్నులు, అదేవిధంగా శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులనేటువంటి వారు ఈ సృష్టి కార్యకలాప సిద్ధాంతాన్ని యొక్క దేవతలకు ఉపదేశం చేసి వారి యొక్క గుణాన్ని జయింప చేసుకునేటువంటి తత్వాన్ని ధారపోసేటటువంటి సిద్ధాంతం విశ్వవంశీయులు, విశ్వబ్రాహ్మణులకు ఉన్నందున వారి ఈ యొక్క త్రిమూర్తులు లేదా పంచమూర్తులు వారి యొక్క సంతతైనటువంటి సకల ప్రజలు లేదా ఇత్యాదులందరూ కూడా మలినాంతఃకరణ చైతన్య స్వరూపులుగా వారి యొక్క గుణాన్ని జయించితే శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపతత్వాన్ని పొంది పరమాత్మను అర్థం చేసుకునేటువంటి సిద్ధాంతం ఈ భూమండలం పైన విశ్వకర్మ వంశీయులైనటువంటి లేదా విశ్వవంశీయులైనటువంటి వైశ్వకర్మలైనటువంటి విశ్వబ్రాహ్మణులైనటువంటి ప్రథమ బ్రాహ్మణులైనటువంటి వారు విద్యను పొందేటువంటి క్రమాన్ని ఉపదేశించినటువంటి జగద్గురు స్థానాన్ని పొందినటువంటి విశ్వకర్మ వంశీయులు వారి యొక్క ప్రజలను గుణ అతీతులుగా చేసేటువంటి సిద్ధాంతాన్ని ఉపదేశించడానికి సృష్టి కార్యకలాప సిద్ధాంతాన్ని అనుసరించి ఏర్పాటు చేసుకొనిరి.
ఈ విధంగా విశ్వవంశీయులకు తోడుగా వారి సంతతి అయినటువంటి విశ్వబ్రాహ్మణులకు తోడుగా ఈ యొక్క సకల దేవీ దేవతలను సృజించుకున్నారు విశ్వకర్మ. ఇదే విధంగా విశ్వకర్మ వారి యొక్క సంతతి లేదా వారి యొక్క సంకల్ప మాత్రం చేత స్వయం ప్రకాశము, సచిదానందమయము, బ్రహ్మానంద స్థితిని పొందినటువంటి విశ్వవంశీయులు, వారికి తోడుగా ఉండేటువంటి దేవతలు, దేవతల ద్వారా ఉద్భవించినటువంటి సకల జనులు వారిని పోలి ఉండేటట్లుగానే వారి యొక్క తత్వంతోనే ఏమాత్రం తక్కువ చేయకుండా, ఏమాత్రం కూడా దేంట్లో కూడా తక్కువ చేయకుండా సృజించడం జరిగింది. అయితే ప్రకృతిలో నుంచి ఉద్భవించినటువంటి తత్వంతో మిళితమైనటువంటి వారికి ప్రకృతికి అతీతంగా ఏర్పడినటువంటి సిద్ధాంతం రెండును కూడా ఈ విశ్వమందు భూమండలంలో ప్రకృతికి లోబడి ఉద్భవించినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం వలన కాలక్రమేణ ఏతత్తు శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులను, మలినాంతఃకరణ చైతన్య స్వరూపులను కలిసిపోవడం జరిగింది. ఈ కలిసిపోయిన తర్వాత క్రమక్రమంగా ఈ భూమండలం పైన ఈ విశ్వవంశీయులు సకల జనులకు నిర్గుణ తత్వాన్ని బోధిస్తూ, దేవతా స్వరూపాలను తెలుసుకునేటువంటి సిద్ధాంతాన్ని బోధిస్తూ ఈ యొక్క సృష్టి కార్యకలాప సిద్ధాంతాన్ని, బ్రహ్మకి ఏ విధంగా అయితే విశ్వం యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది బ్రహ్మతత్వాన్ని బోధించడం జరుగుతుంది. ఆ సిద్ధాంతాన్ని బోధించేటువంటి విశ్వకర్మ వంశీయులైనటువంటి వారు వేద ప్రమాణ ధర్మాన్ని ఏకం చేసి మొత్తం సృష్టి కార్యకలాపాన్ని ఒకే విధంగా ఏర్పాటు చేసి సకల జనులకు తమ తమ భావాలు లేకుండా అందించడం జరిగింది. ఈ విధంగా అందించడం జరిగిన తర్వాత జీవుడి యొక్క మాయ స్వభావం, మాయ ఎందుకు ఉపయోగపడుతుందయ్యా అంటే ఈ యొక్క విశ్వకర్మ మాయను సృజించడానికి కారణం ఏందయ్యా అంటే ఆకర్షణ. ఏదైనా ఒక వస్తువు పైన ఆకర్షణ లేదా దానిపైన ఆసక్తి గనక లేనట్లయితే ప్రకృతితో జీవుడు అనుసంధానం లేదు. ప్రకృతిని సృష్టించినప్పుడు ఖచ్చితంగా ఆకర్షణ, అది ఈ జీవుడు శరీరాన్ని సృజించినప్పుడు శరీరంతో అనుసంధానమైనటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో ఈ శరీరాన్ని పొంది రుణాన్ని తీర్చుకోవాలంటే కర్మ సిద్ధాంతాన్ని, ఒకదాని మీద ఒకటి ఆధారపడేది కర్మ. శివుడు మీద విష్ణువును, విష్ణువు పైన శివుడును, వాళ్ళిద్దరి పైన బ్రహ్మ పైన ఈ యొక్క నడుస్తున్నటువంటి ఈ కాలక్రమాణ సిద్ధాంతాన్ని దాని మీద ఆధారపడేటువంటి దేవతలు, ఈ దేవతల పైన ఆధారపడేటువంటి ప్రకృతి ధర్మాలు, ఈ దేవతల మీద ఆధారపడేటువంటి ప్రకృతి ధర్మాలతో అనుసంధానమైనటువంటి సకల ప్రజలు, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడేటువంటిది కర్మ. ఆ కర్మ విశ్వంలో మిళితమై ఉన్నటువంటిది. కాబట్టి విశ్వకర్మ చేసినటువంటి మహాలీలా వినోదం. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని అనుసరించే ఈ యొక్క ప్రతి ఒక్క జ్ఞాన సముద్భవం, మాయాపరమైనటువంటి అంశాలను ఈ జీవుణ్ణి శరీరం ముందు బంధించడానికి మాయాశక్తిని, ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుష్ఠించారు. యావత్తు ఈ శరీరాన్ని పొందినటువంటి జీవుడు తన యొక్క కాలక్రమాణాన్ని పూర్తి భగవత్ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపెట్టుకుంటూ, మనిషి యొక్క జ్ఞాన స్వభావాన్ని, ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకుంటూ ఈ యొక్క జ్ఞానాన్ని పొంది పరమాత్మను పొందటం అనేటువంటి సిద్ధాంతంతో ఇక్కడ సృష్టి కార్యకలాపం అనేది ప్రారంభమైంది. ఈ సిద్ధాంతాన్ని, గుణాన్ని సృష్టించినటువంటి కారణాన్ని కానీ, ఆసక్తి లేనిది సృష్టి కార్యకలాపం, లోక కళ్యాణం జరగదు. కాబట్టి దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకోవాలి జీవుడు. ఇక అంతకు మించి ఇతర తన యొక్క స్వార్థ, సచిదానందమయము, బ్రహ్మానందము, స్వయం ప్రకాశతత్వాన్ని పొందినటువంటి విశ్వకర్మ వంశీయులు ఈ సృష్టిని నిలబెట్టడానికి, ఈ సృష్టిని నిత్యము మంత్రశక్తితో, ధారణాశక్తితో నిలబెట్టడానికి ఉపయోగించేటువంటి అహంకార తత్వాన్ని దేవతలు కూడా ఉపయోగించకూడదు. అటువంటిది వారి ద్వారా ఉద్భవించినటువంటి సకల ప్రజలు ఎలా ఉపయోగించడానికి వీల్లేదు. ఆ తత్వాన్ని గమనించుకొని జీవుడి యొక్క పరమావధిని పొందాలి. అలా కాకుండా ఇక్కడుండేటువంటి ఐహికానంద భోగ ప్రలోభాలకు ఆధారమైనటువంటి ఇక్కడ నశించేటువంటి సృష్టి కార్యకలాపంలో ఇక్కడ ఉండేటువంటి వాటి మీద ఆసక్తిని పెంచుకుని గుణానికి ఆధీనుడై ఇక్కడుండేటువంటి ఆసక్తిని తరతరాల పాటు, అంటే ఇక్కడుండేటువంటి భోగ లోభ ఇత్యాదులన్నీ కూడా తరతరాలకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఇదే అశాశ్వతమైనటువంటి ప్రపంచం మీద ఆసక్తిని పెంచుకొని జ్ఞానస్వరూపులైనటువంటి విశ్వకర్మ వంశీయుల్ని విస్మరించిదిరి. ఈ యొక్క జ్ఞానస్వరూపులైనటువంటి విశ్వకర్మలను, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమస్త
వేదాలను, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమస్తాది జ్ఞాన సంపదను వారికి అనుగుణంగా మార్పులు చేసుకుని వారికి వారే ఉపదేశాలు చెప్పుకుంటూ వారికి వారే యజ్ఞోపవేత ధారణలు ధరించుకునుచు వారికి వారే ఒక కొత్త సిద్ధాంతాలని ఏర్పాటు చేసుకొని వచ్చే తరాల వారికి సకల ప్రజలను జ్ఞానశూన్యులుగా, అంటే ఆనాడు మా పూర్వీకులు సర్వ ప్రజలను జ్ఞానస్వరూపులుగా తీర్చిదిద్దితే ఆ సర్వ ప్రజల్లో ఏర్పడినటువంటి ఏదైతే ఉన్నదో ఇక్కడ మాయాస్వభావానికి, అనంతమైనటువంటి మాయాస్వభావానికి లోనయ్యి, అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి సకల ప్రాణులకు సమాన ప్రతిపత్తి ఇవ్వటం జరిగింది విశ్వకర్మ. అయితే దానిని ఎవరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వారికి ఆ విధంగా ఉపయోగపడేటట్లుగా ఈ యొక్క సృష్టి సిద్ధాంతం రచన చేయబడింది. ఎందుకు? విశ్వకర్మ వంశీయులైనటువంటి వారికి ఏమాత్రం తక్కువ కాకుండా వారి యొక్క స్థితిగతులను అనుసరించే ఏర్పాటు చేయటం జరిగినందువలన ఈ యొక్క జ్ఞాన స్వభావాన్ని అర్థం చేసుకోలేనటువంటి జీవుడు ఇక్కడ ఉండేటువంటి వాటి మీదనే ఆసక్తి పెంచుకొనుచు ఇక్కడ పరిపాలనా వ్యవస్థలు ఉన్నటువంటి దేవీ దేవతలను కీర్తించుకొనుచు ఇక కొత్త సిద్ధాంతాలను ప్రారంభం చేసిరి. ఈ కొత్త స్వభావాలను ప్రారంభం చేసిన తరుణంలో ఇక ఈ సకల ప్రజాపరమైనటువంటి లేదా ఇక్కడ ఉన్నటువంటి జనులందరినీ ఆ జ్ఞానస్వరూపమైనటువంటి వేద పరిజ్ఞానానికిన్ను లేదా ఈ సృష్టి కార్యకలాపానికి ఆధారమైనటువంటి విశ్వకర్మను, అదేవిధంగా విశ్వకర్మ వంశీయులను, గురువు యొక్క తత్వాన్ని దూరం చేసేటువంటి ఈ సిద్ధాంతాలని ప్రవేశపెట్టి అంతా తన యొక్క రచన క్రియల్లోనే ఉండేటట్లుగా శాస్త్ర ప్రమాణాన్ని, జ్ఞాన స్వభావాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని, జ్ఞాన స్వభావాన్ని, ప్రకృతి ధర్మాలను ఉపదేశించేటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతాలను మొత్తాన్ని కూడా ఒక భయాందోళన స్థితిలో ఇది చేయకపోతే ఇది, ఇది చేయకపోతే ఇది అనేటువంటిది జీవుణ్ణి జ్ఞానం అంటే రెండవ మెట్టు అనేది ప్రవేశం లేకుండా ఉన్న దాంట్లోనే కర్మలో కొట్టుమిట్టాడిపోయేటట్లుగా అక్కడ ఉన్నటువంటి వారినే కీర్తించుకునేట్లుగా తీర్చిదిద్ది జ్ఞానశూన్యులుగా తయారు చేసి వారు ఈ యొక్క ఇక్కడ ఉండి ఇక్కడ నశించేటువంటి వ్యవస్థను వారి యొక్క కట్టుబాటులో ఉంచుకుని సృష్టి స్థితిని అంతా కూడా తయారు చేసుకోవటం అనేది జరిగింది. ఇక ఈ క్రమక్రమంగా సృష్టి యొక్క యుగ ప్రమాణాలు దాటే కొద్దీ ఈ సిద్ధాంతం ఇంకా బలపడిపోయింది. ఈ సిద్ధాంతాన్ని బలపడి అదేవిధంగా ప్రతి ఒక్క అంశాన్ని నిజమైన శాస్త్ర ప్రమాణానికి దూరం చేసిన క్రమంలో కాలక్రమంలో ఈ యొక్క విశ్వకర్మ యొక్క తత్వం కానీ కేవలం అలా మా యొక్క సానగ సనాతన అహబోన ప్రత్న సుపర్ణ పంచపరబ్రహ్మర్షుల యొక్క వారి యొక్క ప్రతిస్వరూపాలైన మనుబ్రహ్మ, మయబ్రహ్మ, శిల్పి బ్రహ్మ, మనుబ్రహ్మ, మయబ్రహ్మ, తుష్టు బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ పంచబ్రహ్మల యొక్క పంచానన వంశములో కేవలం శిల్పి బ్రహ్మ వంశీయులైనటువంటి వారికే సంబంధించినటువంటి పంచవృత్తులు, మిగతా మాకున్నటువంటి 125 గోత్రాల్లో 120 గోత్రాలు సర్వం సహా జగద్గురువులుగా ప్రకీర్తి పొందినటువంటి వారే ప్రధానమైనటువంటి పీఠాధిపతులుగాను కేవలం 5 ఉపగోత్రపరమైనటువంటి లేదా 125 మందిలో 5 గోత్రీకులు ప్రధానమైనటువంటి ఉపగోత్రీకులు మాత్రమే మిగతా వృత్తులతో అనుసంధానమైంది. సృష్టి కార్యకలాపంలో కేవలం గుణానికి ఆధీనుడై మలినాంతఃకరణ చైతన్య స్వరూపుడుగా ఉన్నటువంటి జీవుడు జ్ఞానాన్ని గమనించేటువంటి స్థితిని కాకుండా శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపుడైనటువంటి విశ్వకర్మకు ఎప్పుడైతే దూరం అయ్యాడో విశ్వజ్ఞానానికి అక్కడే పూర్తిగా కూడా దూరం అవడం జరిగింది. ఆ క్రమక్రమంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రచనలు చేసుకోవటము ఈ విధంగా జరగటానికి మరో కారణం కూడా ఉంది. ఈ సృష్టి విధానం అంతా ప్రారంభమై అనేక మహాయుగాలు గడిచిపోయిన తర్వాత మనం ఉన్నటువంటి ఈ మహాయుగంలో ఒక సంఘటన ఒకటి జరిగినట్లుగా మా గురువులు తెలియజేశారు. ఏమని తెలియజేశారంటే కృతయుగం పూర్తయి పంచబ్రహ్మల యొక్క కాల ప్రమాణం పూర్తయి వాళ్ళు గడిచిపోయిన కాలంలోకి వెళ్ళిపోయిన తర్వాత పంచమూర్తులు కూడా విశ్వకర్మ వంశీయులైనటువంటి పంచమూర్తులు అంటే శివ, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, ఆదిత్యులు ఈ యొక్క గడిచిపోయిన యొక్క కాలంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ గుణానికి ఆధీనులై ఆనాడు సర్వజనులకు నేర్పించినట్టు కొంతమంది గుణానికి ఆధీనులై పరమాత్మ స్వరూపంగా ఏదైనా మనం ఆలోచించుకోవచ్చు. ఏ సిద్ధాంతాన్నైనా
మనం ఆమోదించవచ్చు. ప్రకృతిలో పరమాత్మ స్వరూపులమైన మేము ఏది రచన చేసి ఏది దాన్ని ఎక్కువ మంది ఆచరిస్తే అది ఇక్కడ అదే పరమాత్మ స్వరూపంగా అమలుపడుద్దనే ఒక సూక్ష్మం తెలుసుకున్నటువంటి వారు ఏం చేశారయ్యా అంటే, వారి యొక్క ఆయుష్ స్థానాన్ని కొన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా పెంచుకోవటం. ఆ విధంగా జరిగిన తర్వాత ఈ సృష్టి కార్యకలాపంలో సిద్ధాంతం అంతా కూడా కాలచక్రం నవగ్రహాలు సూర్యుడు ఇంద్రుడికిను, ఇంద్రుడు పోయి బ్రహ్మకు, బ్రహ్మ విష్ణువునకు, విష్ణువు ఈ యొక్క శివ పరమాత్మకు ఈ విషయాన్నన్నీ కూడా చెప్పడంతో వీళ్ళు కైలాసంలో సమాలోచనలో కూర్చోవటమును, ఈ సమాలోచన సృష్టి కార్యకలాప సిద్ధాంతాన్ని అంతా కూడా సమాలోచన చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక మహర్షి, అక్కడ ఈ సిద్ధాంతాన్ని తెలుసుకున్నటువంటి మహర్షి భూమి మీదకి వచ్చి, అయ్యా మీరు చేసినటువంటి విధానం అంతా కూడా అది ఇటు తిరిగి లయకారక పదవిలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థానికి అధిపతి అయి ఉన్న ఈ విశ్వాన్ని నడిపించేటువంటి కర్తగా ఆయన విషయం తేలింది. ఈ విధంగా మీరు వెళ్ళి ఈ విషయాన్ని మీరు సరిదిద్దుకోవాల్సిందే అని చెప్పి ఇక్కడ గుణానికి ఆధీనులై ఈ యొక్క వాళ్ళకి సిద్ధాంతాలను అనుసరించుకున్నటువంటి కొంతమంది గడిచిపోయిన కాలం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఋషి మండలానికో వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని వెళ్ళిపోవాల్సింది పోయి ఇక్కడనే ఉండిపోవటం వలన ఆ విషయాన్ని హుటాహుటిగా వాళ్ళు తెలియటంతో కైలాస శిఖరానికి వెళ్ళటం. ఆ కైలాస శిఖరంలో లోపల సృష్టి రహస్యం జరుగుతుంది, మీరు ఆగండి అని ద్వారపాలకులు చెప్పడమును. ద్వారపాలకులు సరే మీరు మమ్మల్ని లోపలికి పోనీయకపోయారే, లోపల ఏం జరుగుతుందో అని చెప్పి తెలుసుకోగలుగుతామని కైలాస శిఖరం బయటనే పద్మాసనం వేసుకొని కైలాస శిఖరం పైన దృష్టి నిలపటం. ఆ విషయాన్ని దృష్టిని ప్రసాదించేటువంటి శక్తి స్వరూపంగా అమ్మవారు ఉన్నందున అమ్మవారు వాళ్ళను దృష్టిని కట్టివేయటము, ఎంతసేపు కళ్ళు మూసుకున్నా కూడా దృష్టి సాధన కాకపోవటమును, ఆగ్రహంగా అమ్మవారు బయటకు వచ్చి ఆ ద్వారం బయట ఉన్నటువంటి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పి చెప్పడమును, ఆ అమ్మవారు లోపలికి వెళ్ళి ఎంత మాత్రం మీరు సనాతన ధర్మాన్ని అనుసరించిన వారు, మేము మాత్రం సనాతన ధర్మాన్ని అనుసరించి గడిచిపోయిన కాలంలోకి వెళ్ళిపోలేదా, మీరు మాత్రం ఆయుష్ ప్రమాణానికి కట్టుబడి మీ యొక్క కాలపరిమితి అయిపోవడంతో ఋషి మండలానికో లేకపోతే ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వెళ్లకుండగా ఇక్కడనే ఇది వచ్చే తరాల వాళ్ళ మీద పడదా, ఇక్కడ ఉండేటువంటి పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లకు దీని మీద ఆసక్తి పెరగదా, అన్నదమ్ముల మధ్య ఈ విధమైనటువంటి విధానాలు రాదా, స్వార్థ బుద్ధి పెరగదా, ఇది ఇంకా వచ్చే యుగాల్లో ధర్మం పాద ప్రమాణాన్ని కోల్పోవటానికి కారణం అవ్వదా, ఎంత మాత్రం మీరు ఈ రకంగా చేయటం అది మీ అహంకారానికి, సచ్చిదానందమయము బ్రహ్మానంద స్థితిని పొందినటువంటి విశ్వకర్మ వంశీయులు మాత్రమే అనుసరించాల్సినటువంటి అహంకార తత్వాన్ని వారు ఈ సృష్టిని నిలబెట్టడానికి ఉపయోగిస్తున్నారు. మీరేమో సృష్టిలో ఇక్కడున్నటువంటి ఐహికానంద భోగ ప్రలోభాలను అనుభవించడానికి మీరు ఉపయోగించారు గాన మీరు రాసుకున్నటువంటి సమస్త గ్రంథాలు, మీకు అనుగుణమైనటువంటి ఈ యొక్క సానక సనాతన అహభువన ప్రత్న సుపర్ణ పంచపరబ్రహ్మ ఋషుల యొక్క సిద్ధాంతాన్ని మీకు స్వార్థబుద్ధిగా మీరు ఉపయోగించుకున్నందున మీరు మీ దగ్గర ఉన్నటువంటి సమస్త గ్రంథాలు సమస్త అది ఇత్యాదులన్నీ సగం నిజమైపోవుగాక సగం అబద్ధమైపోవుగాక అని అమ్మవారు శపించిన తర్వాత కొంతమంది ఋషి చేతిలో ఉన్నటువంటి గ్రంథాలు ముందు తగలబడినట్లుగా, కొంతమంది ఋషి చేతిలో ఉన్నట్టు సంపూర్ణ జ్ఞాన సిద్ధాంతాన్ని కోల్పోయేదానికి అమ్మవారి శాపం ఉపయోగపడింది మధ్యలో తగలబడినట్లుగా, కొంతమంది చేతిలో ఉన్నటువంటి గ్రంథాలు చివరం తగలబడినట్లుగా. వీళ్ళు అమ్మ ఏంది మరి పరిష్కారం అన్నప్పుడు మళ్ళీ మీరు భూమి మీదకి వెళ్ళి జగద్గురువులైనటువంటి విశ్వకర్మ వంశీయులు వైశ్వకర్మణుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వారి యొక్క జగద్గురు స్థానాన్ని గౌరవించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందమని చెప్పి అమ్మవారు చెప్పడంతో ఈ భూమి మీదకి వచ్చిన తరువాత వారి ద్వారా ప్రాయశ్చిత్తాది ఇత్యాదులు వాళ్ళు చేయించుకొని గడిచిపోయినటువంటి కాలంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పడేసినటువంటి ఆ గ్రంథాలన్నిటినీ వాళ్ళ తర్వాత వంశీయులు పట్టుకొని సగం నుంచి ఉన్నది నిజమని, సగం నుంచి ఉందని అబద్ధమని, కేవలం మా గ్రంథంలో శివమూర్తిని గురించే ఉంది, విష్ణుమూర్తిని గురించి బ్రహ్మమూర్తిని గురించి లేదా శివుడే గొప్ప నిన్ని, తర్వాత మా మధ్యలో నుంచి ఉన్నటువంటిది విష్ణువుని గురించి ఉన్నది, విష్ణుమూర్తే సకలం విధానం సృష్టికర్త నీవు, ఈ పద్ధతి ప్రకారంగా చెప్పుకొని రావటము, ఈ చివరన ఉన్నటువంటిది బ్రహ్మతత్వాన్ని, ఇక తర్వాత అమ్మవారి సిద్ధాంతాలను అర్థం కాకున్న తర్వాత ఇక రకరకాలుగా పురాణార్థమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళే రచన చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే ఈ విధానం చేసుకుంటూ క్రమక్రమంగా జనాల్లో ఈ యొక్క జ్ఞాన సంపద దూరం చేయడానికి ప్రధాన కారణమయ్యి వారి సిద్ధాంతాలని అక్కడ రాజ్యాల్లో ఉన్నటువంటి వారికి మనసుకు ఎక్కించడము,
దాన్ని గౌరవించినటువంటి వారు దాన్నే వాళ్ళు ప్రతులుగా శాసనాలుగా రచన చేయటము, ఇదంతా ఒక విధానం ప్రకారంగా వెళ్ళిపోవటం జరిగింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత క్రమక్రమంగా ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని రచనలు చేసుకోవటం, దాన్ని వాళ్ళు వారికి అనుగుణంగా గొప్పగా కీర్తించుకోవటం జరుగుతూ ప్రతి ఒక్క మనిషికి ఎవరికి వారు స్వార్థ బుద్ధిని, అహంకారతత్వాన్ని పెంచేదానికి తోడ్పడింది. ఈ సిద్ధాంతము ఈ విధంగా నిజమైనటువంటి శాస్త్ర ప్రమాణాలను దూరం చేసి వాస్తవికానికి అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి సిద్ధాంతాన్ని దూరం చేయడానికి కూడా ఇది కారణమైంది. ఇప్పటికైనా ఏదైతే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మీళితమైన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఈ యొక్క జ్ఞాన సంపదకి ఆధారమైనటువంటి శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూప సిద్ధాంతాన్ని ఈ విధంగా ఇంకా ఈ ఇంకా ఇంక మళ్ళీ మనం మొట్టమొదటి నుంచి చెప్పాలన్నా కూడా ఇది సాధ్యపడినటువంటి అంశం. చైన్ ఆ మార్గం అనేది తప్పిపోయింది పూర్తి స్థాయిలో. ఈనాడు మనం చెప్పుకుంటే ఏదో ఒక జాతి మీదనో, లేకపోతే ఏదో ఒక ఒక కులం మీదనో, లేకపోతే ఒక మతం మీదనో, ఇంకో విధానం ప్రకారంగా హైప్ చేసుకోవాలనో, లేకపోతే గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో వివరించేటువంటి వివరణ కానే కాదు ఇది. ఈ మేము చెప్పినటువంటి విధానంలో వాస్తవికాన్ని గమనించుకోగలరు. అయితే సకల జ్ఞాన సంపదకు ఆధారభూతుడైనటువంటి విశ్వకర్మ పరబ్రహ్మ ఈ విశ్వకర్మ అనే తత్వాన్ని అట్లా ఉంచి కేవలం దేవశిల్పులని ఇట్లా ఈ దీనికి ఒక పెద్ద రచన జరిగింది. ఒక గొప్ప ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి జగద్గురువులైనటువంటి వారి స్థానాన్ని యువతలకు తీసుకొని రావడానికి ఆనాడు జరిగినటువంటి రాచరిక పాలనలలో కొన్ని జరిగినటువంటి కొన్ని రచనలు కారణమైన ఏకాఏకీగా మారింది కాదు. క్రమక్రమంగా మారటం జరిగింది. దాన్నే తర్వాత తరాల్లో ఇక నిజమని నమ్మారు. ఆ నిజమని నమ్మే మనుషులు ఎంత ఎక్కువైపోతే అంత ధర్మం అనేది పూర్తిగా దూరం అవడానికి ప్రధాన కారణమైంది. శుభం భూయాత్, మంగళం మహత్. జై వీరబ్రహ్మ, జై గోవింద మాంబ జై.